ఇది నిజంగా మహిళా చేతనే. ముఖ్యంగా కత్తి పద్మ గారికి, ఇక్కడ ఉన్న మన జహానారా గారికి, మరి మిగతా మహిళా నాయకులందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇది మెజారిటీ మహిళా మీటింగ్ లో మైనారిటీ మగవాళ్ళుగా మేము కొంతమంది వచ్చి మాట్లాడడం అనేది చాలా ధైర్యంతో కూడిన పని. అయితే ఏ విధంగా ఇప్పుడు వక్తలు చెప్పారు, అదే విధంగా రేపు అసెంబ్లీలో, పార్లమెంట్ లో కూడా ఇలాగే ఎంతమంది మహిళలు ఉండి మగవాళ్ళు ఎంతమంది ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఒక సామెత ఉంది, ద యాబ్సెన్స్ ఆఫ్ హౌస్ వైఫ్ అండ్ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఓన్లీ ఫెల్ట్ ఇన్ దర్ యాబ్సెన్స్. అంటే అర్థం ఏంటంటే, ఒక పోలీస్ ట్రాఫిక్ కానిస్టేబుల్ గురించి మనం పెద్దగా పట్టించుకోం, కానీ అతను గనక ఒక 10 నిమిషాలు ట్రాఫిక్ లో లేకపోతే ట్రాఫిక్ లో అస్తవ్యస్తం అయిపోయి అటువంటి ఇటువంటి వెహికల్స్ వచ్చేసి మొత్తం అంతా పాడైపోతుంది. అలాగే ఒక హౌస్ వైఫ్ అంటే ఒక గృహిణి ఇంటికిలో లేకుండా పుట్టింటికి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళినా 2-3 రోజులు ఆ ఇల్లు ఎంత దరిద్రంగా జరుగుద్దో, ఆ మగవాడు ఎన్ని బాధలు పడతాడో అప్పుడే తెలుసుద్ది. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ వాల్యూ తెలియదు. కాబట్టి ఇక్కడ మా ఆవిడ కూడా ఉంది చెప్తున్నా. కాబట్టి మహిళల యొక్క అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అది తెలియకుండా అపోహతోటి మహిళకి ఏమి తెలియదు అని చెప్పేసి మహిళని కేవలం ఒంటింటికే పరిమితం చేయడం అనేది కరెక్ట్ కాదనే ఉద్దేశంతో మహిళా రిజర్వేషన్ ఇవ్వడం కానీ, మహిళల్ని రాజకీయంగా, ఆర్థికంగా చైతన్యవంతం చేయాలనే ఉద్దేశంతో జరపడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే, ఇంటి పని చేయడం అనేది అది చిన్న విషయం కాదు. ఎందుకంటే అది 24 గంటలు కూడా కంటిన్యూస్ గా జరిగే వ్యవహారం కాబట్టి, ఇంటి పనైనా, ఆఫీస్ పనైనా, ఏ పనైనా సరే అన్ని కూడా చాలా ఈ సమాజంలో ఇంపార్టెంట్. కాబట్టి కుటుంబం బాగుండాలన్నా, పిల్లలు బాగుండాలన్నా, వ్యవస్థ బాగుండాలన్నా, అందరికి కూడా మంచి నడవడిక ఉండాలన్నా కూడా మహిళ యొక్క పాత్ర కుటుంబంలో చాలా అవసరం. కాబట్టి ఒక మహిళ చదువుకుంటే ఆ కుటుంబం అంతా చదువుకున్నట్టే అని చెప్పి, అలాగే ఒక మగవాడు చదువుకుంటే కేవలం ఒక మగవాడే చదువుకున్నట్టని మనకు చెప్తారు. కాబట్టి మహిళలు అంత ఇంపార్టెంట్. ఈ మహిళా దినోత్సవం అనేది దాని గురించి మాట్లాడమన్నారు. అయితే ఇక్కడ వేదిక మీద చాలా టాపిక్స్ ఉన్నాయి. ఢిల్లీలో రైతుల గురించి కూడా మనం మాట్లాడుతున్నాం. రైతుల యొక్క ఉద్యమానికి ప్రతి ఒక్క భారతీయుడు కూడా సంపూర్ణ మద్దతు తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రైతు లేకపోతే అన్నం లేదు, అన్నం లేకపోతే మనం లేదు. వాళ్ళు అడుగుతుంది చాలా సమంజసమైనటువంటి డిమాండ్లు. గిట్టుబాటు ధర ఇవ్వాలి, అలాగే ఆ యొక్క ఎసెన్షియల్ కమాడిటీస్ అనేవి, అంటే రోజువారీగా ఏదైతే ఉల్లిపాయలు ఇటువంటి అవసరాలు ఉంటాయో అన్ని కూడా స్టోరేజ్ చేయకుండా చట్టం ఉంది. దాన్ని కూడా తీసేసి కేవలం ఒక కార్పొరేట్ వ్యవస్థలకు అనుకూలంగా ప్రభుత్వం చట్టాలు పెట్టడంతో అవి తీసేయాలని చెప్పేసి వాళ్ళు కొన్ని నెలలుగా చేసిన ఉద్యమం గురించి దేశవ్యాప్తంగా మనందరూ తెలుసు. కాబట్టి అదంత ఆసమాష వ్యవహారం కాదు. కాబట్టి అటువంటి ఉద్యమాలకి తప్పకుండా మనందరూ కూడా మద్దతు తెలియజేస్తేనే భారతదేశం ఈ యొక్క సుభిక్షంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ రోజు ఈ మీటింగ్ లో కూడా అది కూడా ఒక ఎజెండాగా పెట్టడం జరిగింది. ముఖ్యంగా మహిళల మీద జరుగుతున్న ఈ యొక్క అత్యాచారాల గురించి కానీ, వాళ్ళకి జరుగుతున్న అన్యాయం గురించి కానీ అందరూ కూడా మాట్లాడుతూనే ఉంటారు. కానీ దీని మీద సమగ్రంగా చట్టాలు ఉన్నాయి. మీకు ముఖ్యంగా ఒక న్యాయవాదిగా చెప్తున్నా, ఇక్కడ మా జహానారా గారు, మా మిత్రుడు, ఇంకా మిగతా న్యాయవాదులు కూడా ఉన్నారు. కోర్టుకు వెళ్తే మహిళలకు నిజంగా న్యాయం జరుగుతుందని మీరు భావిస్తున్నారా? వాళ్ళు మెయింటెనెన్స్ కేసు వస్తే వాళ్ళకి ఇమీడియట్ గా మెయింటెనెన్స్ వస్తుందా? వాళ్ళ మీద అత్యాచారం జరిగితే కనుక ఇమీడియట్ గా కోర్టులో తీర్పులు వస్తున్నాయా? వీటి మీద కూడా మనం సమీక్ష చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒక న్యాయవాదిగా ధైర్యంగా నేను చెప్తున్నా, కోర్టులో ఈ రోజులో తగినంత మంది న్యాయమూర్తులు లేరు. న్యాయ వ్యవస్థ సక్రమంగా నడవడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఇన్ని కోట్ల మంది దేశంలో సగం మందికి పైగా ఉన్న మహిళలు అంటే దాదాపు 70 కోట్ల మంది పైగా ఉన్న మహిళలకి సరిపడే విధంగా ఫ్యామిలీ కోర్టులు కానీ, ఫ్యామిలీ కోర్టు వ్యవస్థ కానీ, కోర్టులో వ్యవస్థ కానీ లేదు. కాబట్టి ఆ అన్నిటి మీద కూడా ప్రభుత్వాలు ఇమ్మీడియట్ గా వాళ్ళు దానికి తగ్గట్టుగా జడ్జీలను అపాయింట్ చేయడం, దానికి మౌలిక సదుపాయాలు కల్పిస్తేనే సత్వన్యాయం జరుగుతుంది. కానీ అక్కడ కోర్టుల్లో ఏదో లోక్ అదాలతులు మీటింగ్లు పెట్టుకొని అక్కడ ఏదో ఒక కాన్ఫరెన్స్ జరుపుకున్నంత మాత్రాన మహిళలకి ఏం జరగదు. మేము బాధతో చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఎంతో బాధితుల మహిళలు మా దగ్గరకు వచ్చి మాకు మెయింటెనెన్స్ రావట్లేదు, మాకు ఇక్కడ న్యాయం జరగట్లేదు అంటే మేము ఆ విషయాన్ని మేము న్యాయమూర్తుల దగ్గర తీసుకెళ్ళినా కూడా వాళ్ళకున్న పరిధిలో, వాళ్ళకున్న బాధలు, వాళ్ళకున్న తక్కువ సదుపాయాలతో కేవలం 2 న్యాయమూర్తులతో జరిగే అవకాశం లేదు. కాబట్టి ఇటువంటి వ్యవహారాల మీద కూడా మహిళా చేతన వారు మీటింగ్లు కండక్ట్ చేసి మా న్యాయవాదుల్ని, న్యాయ వ్యవస్థను కూడా తీసుకొచ్చేస్తే కనుక దీని మీద వాళ్ళకి న్యాయం జరిగే అవకాశం ఉంది. కేవలం చట్టాలు కాగితాలు పరిమితాలు చేసినంత మాత్రాన, పార్లమెంట్ లో చట్టాలు చేసినంత మాత్రాన మీకు న్యాయం జరగదు. కాబట్టి దానికి తగిన విధంగా అన్ని విధాలుగా అన్ని కోణాల్లో జరగాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి కత్తి పద్మ గారు ఎంతో